హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్ మీద ఒక 2 వీడియోస్ మాత్రమే చేశాను ఇంతకుముందు, అడిషన్ థీరం అండ్ మల్టిప్లికేషన్ థీరం. బట్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో సిలబస్ మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈజీగా చదువుకోవచ్చు అది చెప్పుకొని నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క టాపిక్గా మీకు వీడియోస్ అందిస్తాను. సో సిలబస్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను ఈ వీడియోలో. మనకి ఫస్ట్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్లో అన్ని సబ్జెక్ట్లో ఉన్నట్టుగానే 4 యూనిట్స్ ఉంటాయి. అంటే ఇది తెలంగాణ స్టేట్ సిలబస్. ఓకే, సో ఫస్ట్ యూనిట్లోకి వచ్చేసి యూనిట్ 1 4 యూనిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూనిట్లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ ఏంటివంటే, ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఓకే. ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే సబ్ టాపిక్స్ డాటా కలెక్షన్, డాటాని ఏ విధంగా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ రాగానే మనకి స్టార్ట్స్ చూడగానే ఏదో సోషల్ లాగా అనిపి ఉండొచ్చు మీరు కాలేజీలో విన్నప్పుడు కానీ ఎప్పుడైనా. ఎందుకంటే మనం ఫస్ట్ రాగానే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ వింటాం. దాంట్లో ఏమేమి ఉంటాయంటే డాటా కలెక్షన్. ఆ డాటా కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ డాటా కలెక్షన్, అదే ప్రైమరీ డాటా 2 టైప్స్ లాగా ఉంటుంది, ప్రైమరీ డాటా అండ్ సెకండరీ డాటా. ఓకే, ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో నేను సబ్ టాపిక్స్ చెప్తున్నాను. డాటా కలెక్షన్, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అండ్ డిజైనింగ్ ఏ క్వశ్చనరీ అండ్ స్కెడ్యూల్. మనం డాటాని కలెక్ట్ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. డిజైనింగ్ ఏ క్వశ్చనరీ అంటే మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డాటా అనమాట ఇది. ఓకే, మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డాటాలో భాగంగా డిజైనింగ్ ఏ క్వశ్చనరీ అండ్ స్కెడ్యూల్ ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే క్లాసిఫికేషన్ ఆఫ్ డాటా, డాటాని ఏ విధంగా క్లాసిఫై చేయాలి. అదేవిధంగా టాబ్యులేషన్ ఆఫ్ డాటా, మనం టేబులర్ ఫామ్లోకి ఏ విధంగా చేయాలి డాటాని అని చెప్పేసి దీంట్లో నేర్చుకుంటాం. ఇదే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో భాగంగా అనమాట. డాటా కలెక్షన్, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అండ్ డిజైనింగ్ క్వశ్చనరీ అండ్ schedule, classification of data and tabulation of data. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ ఏంటంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇది మనకి ఇంతకుముందు కొంచెం తెలుసు, ఇప్పుడు డెప్త్కి వెళ్తాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మనం ముఖ్యంగా స్టార్ట్స్ అనగానే ఇంటర్లో కానీ డిగ్రీలో కాదు 10th స్టాటిస్టిక్స్ అనగానే మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ దీంట్లో ఉంటాయి అనమాట. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీను, మీడియన్, మోడ్ అవి. ఓకే, దీంట్లో సెంట్రల్ టెండెన్సీలో భాగంగా మనకి ఏముంటాయి, అరిథమెటిక్ మీన్, దాన్ని నార్మల్గా మీన్ అని కూడా అనొచ్చు. అరిథమెటిక్ మీన్ అంటాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఈ మీన్ని మనం ఈ మీన్లో కూడా 2 టైప్స్ చేస్తాం, గ్రూపుడ్ అండ్ అన్గ్రూపుడ్. గ్రూపుడ్ డాటా చేయాల్సి ఉంటుంది అండ్ అన్గ్రూపుడ్ డాటా చేయాల్సి ఉంటుంది. అన్గ్రూపుడ్ డాటా, గ్రూపుడ్ డాటా అంటే ఆల్రెడీ మనకు తెలుసు. దీనికి గ్రూపుడ్కి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అన్గ్రూపుడ్ డేటాకి డైరెక్ట్ ఇచ్చేస్తాడు అనమాట డాటా. సో నెక్స్ట్ మీడియన్ ఉంటుంది. దీంట్లో మీడియన్ కూడా యాజ్ ఇట్ ఈస్ అన్గ్రూపుడ్ ఉంటుంది, గ్రూపుడ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మోడ్. అదేవిధంగా ఇక్కడి వరకు మనకు నార్మల్గా తెలుసు. ఇక్కడ కొత్త టాపిక్ ఏంటంటే ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనం ఇక్కడ కొత్తగా నేర్చుకునేది జామెట్రిక్ మీన్ నేర్చుకుంటాం. అలాగే హార్మోనిక్ మీన్ నేర్చుకుంటాం. అదేవిధంగా వెయిటెడ్ అరిథమెటిక్ మీన్ నేర్చుకుంటాం. వెయిటెడ్ అరిథమెటిక్ మీన్. అదేవిధంగా పొజిషనల్ మెజర్స్ ఆర్ మెజర్స్ ఆఫ్ పొజిషన్ ఏదైనా అనొచ్చు అనమాట. ఓకే, సో ఇది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలోని టాపిక్స్. ఇది ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్.
సో థర్డ్ టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి థర్డ్ టాపిక్లో సబ్ టాపిక్స్ ఏంటంటే మూమెంట్స్. ఈ మూమెంట్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. నాన్ సెంట్రల్ మూమెంట్స్ని μ0, μ1, μ2, μ3 ఈ విధంగా μ4 ఈ విధంగా చూపిస్తాం. వీటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఫస్ట్ సెమిస్టర్లో అంత డెప్త్ ఉండదు మనకి. మూమెంట్స్ అనేది ఎక్కడైనా యూజ్ అయితే స్టార్ట్స్లో. సో ప్రతి టాపిక్ కూడా మనం చాలా డెప్త్గా నేర్చుకోవాలి ఫస్ట్ సెమిస్టర్లో, ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్స్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ మనం ఎంఎస్సి స్టార్ట్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ఇవన్నీ కూడా ఫస్ట్ సెమిస్టర్ అనేది బేసిక్స్. ప్రతిదీ మనం మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రం అస్సలు చదవకండి. ఒకవేళ ఎవరైనా బిఎస్సి తర్వాత ఎంఎస్సి కూడా స్టార్ట్స్ పైన చేస్తా ఇంట్రెస్ట్ అని ఉంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. ఓకే, మార్క్స్ కోసం అస్సలే సబ్జెక్ట్ చదవకండి, సబ్జెక్ట్ కోసం చదవండి. డిగ్రీలో మంచి బేసిక్ లెవెల్స్ నేర్చుకోవచ్చు, ఎంఎస్సిలో మంచి డెప్త్గా నేర్చుకోవచ్చు. ఓకే, నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఇవన్నమాట. సెంట్రల్ మూమెంట్స్ అంటే నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే μ0 ప్రైమ్, μ1 ప్రైమ్, μ2 ప్రైమ్, μ3 ప్రైమ్, μ4 ప్రైమ్. సారీ, నేను ఇక్కడ ప్రైమ్ పెట్టాను. నాన్ సెంట్రల్ మూమెంట్స్కే ప్రైమ్స్ ఉంటాయి. μ0 ప్రైమ్, μ1 ప్రైమ్, μ2 ప్రైమ్, μ3 ప్రైమ్, μ4 ప్రైమ్. సెంట్రల్ మూమెంట్స్కి యాజ్ ఇట్ ఈస్గా μ0, μ1, μ3, μ2, μ3, μ4 ఈ విధంగా అనమాట. దిస్ ఈజ్ అబౌట్ మూమెంట్స్. సో దీంట్లోనే ఈ టాపిక్లోనే నెక్స్ట్ స్క్యూనెస్ ఉంటుంది. స్క్యూనెస్ అండ్ కర్టసెస్ ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్ అనమాట మనకి. ఇంతకుముందు మనం నేర్చుకున్న టాపిక్స్ మూమెంట్స్ కానీ, స్క్యూనెస్ కానీ, కర్టసెస్ కానీ. సో ఇది 4th టాపిక్ యాక్చువల్గా. దీంట్లో థర్డ్ టాపిక్ ఇంకోటి ఉంది, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఓకే, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఏం నేర్చుకుంటామంటే రేంజ్ అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం చేస్తూ వస్తుంది. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద కాంపోజిట్ సిరీస్. వేరియన్స్ ఆఫ్ ద కాంపోజిట్ సిరీస్. అదేవిధంగా కోఎఫిషియంట్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇది యూనిట్ 1లో ముఖ్యంగా 4 టాపిక్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్ ఆఫ్ డిస్పర్షన్, అదేవిధంగా స్క్యూనెస్, కర్టసెస్ అండ్ మూమెంట్ స్క్యూనెస్ అండ్ కర్టసెస్. సో ఇది యూనిట్ 1. ఒక యూనిట్ 2 టాపిక్స్ చూద్దాం. యూనిట్ 2 ఓన్లీ ప్రాబిలిటీ గురించి ఉంటుంది. ఒక సింగిల్ టాపిక్, దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, యూనిట్ 2. యూనిట్ 2లో ఏముంటుందంటే థియరీ ఆఫ్ ప్రాబిలిటీ. మొత్తం కూడా థియరీ ఆఫ్ ప్రాబిలిటీనే ఉంటుంది. దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, అంటే థీరమ్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్. అవేంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ప్రాబిలిటీ, హిస్టరీ ఆఫ్ ప్రాబిలిటీ, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబిలిటీ, అదేవిధంగా డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబిలిటీ, థీరమ్స్ ఆన్ ప్రాబిలిటీలో అడిషన్ థీరం కానీ, మల్టిప్లికేషన్ థీరం కానీ. ఓకే, అడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరం ఆల్రెడీ నేను చేశాను మన ఫస్ట్ సెమిస్టర్ సిలబస్లో. నెక్స్ట్ బేస్ థీరం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కండిషనల్ ప్రాబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా కొన్ని డెఫినేషన్. ఇందులో డెఫినేషన్స్ ముఖ్యంగా దీంట్లో అన్ని ప్రాబిలిటీస్కి డెఫినేషన్స్ అండ్ థీరమ్స్ ఇంపార్టెంట్. ఈ యొక్క థియరీ ఆఫ్ ప్రాబిలిటీ.
దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 2. అంటే ఈ ప్రాబబిలిటీ గురించి మనకు ఫస్ట్ ఒక అవగాహన ఉంటుంది. ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ మనకు బేసిక్స్ కొన్ని ఉన్నాయి. సో ఇది కొత్త చాప్టర్ ఏం కాదు, మనకు తెలిసినటువంటి చాప్టర్, కొంచెం ఇన్ డెప్త్గా నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, సో యూనిట్ 3 యూనిట్ 3లో కూడా మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ది ర్యాండమ్ వేరియబుల్స్. ఈ ర్యాండమ్ వేరియబుల్స్లో మనం యూనివారియట్ 1 వేరియబుల్ అని చెప్పేసి, బై వేరియబుల్ అని చెప్పేసి ఉంటాయి. సో దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్లో కూడా 2 టైప్స్ ఉంటుంది. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, ర్యాండమ్ వేరియబుల్స్లో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది, అదేవిధంగా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఇది ర్యాండమ్ వేరియబుల్లో చూస్తాం ఫస్ట్ టాపిక్లో. సెకండ్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ ర్యాండమ్ వేరియబుల్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి దీంట్లో. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి, అదేవిధంగా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి 2 టాపిక్స్ ఉంటాయి అన్నమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా. సో తర్వాత ఏంటంటే బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్. ఇక్కడ మొత్తం కూడా యూనివారియట్ గురించి నేర్చుకుంటాం, అంటే ఒకటే వేరియబుల్ గురించి, యూనివారియట్ 1 వేరియబుల్. సో ఇక్కడ థర్డ్ సెమిస్టర్ ఇది థర్డ్ యూనిట్లోనే బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్. ఈ బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్లో కూడా డిస్క్రీట్ బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇది థర్డ్ యూనిట్లో ముఖ్యంగా మనం ర్యాండమ్ వేరియబుల్స్ గురించి, యూనివేరియట్ అండ్ బైవేరియట్, దాంట్లో కూడా డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్కి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఫర్ యూనివేరియట్ అండ్ బైవేరియట్ చూస్తాం. ఓకే, ఇది థర్డ్ యూనిట్. సో నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి మ్యాథమెటికల్. దీంట్లో కూడా మనకి 3 టాపిక్స్ ఉంటాయి. యూనిట్ 4లో కూడా మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్. ఇది మనకి కొత్త టాపిక్, అంటే ఇంతకు ముందు మనం ఎప్పుడు ఈనింగ్ ఉండని టాపిక్ అన్నమాట. ఈ కొత్త టాపిక్ని మనం చాలా డెప్త్గా, అంటే బేసిక్స్ మంచిగా నేర్చుకోవాలి. బేసిక్స్ మంచిగా నేర్చుకోకపోతే, అంటే మనకి మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్ ఎంత ఇంపార్టెంటో ఈ 4th సెమిస్టర్లో నేర్చుకునేటువంటి కొన్ని టాపిక్స్ అంత ఇంపార్టెంట్. ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, జనరేటింగ్ ఫంక్షన్, రెండవది జనరేటింగ్ ఫంక్షన్స్ ఉంటుంది. జనరేటింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా థర్డ్ టాపిక్స్ సమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఇన్ఈక్వాలిటీస్ ప్రూవ్ చేయాలి అనమాట. సో ఈ రెండిట్లో మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ కానీ, జనరేటింగ్ ఫంక్షన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మంచిగా నేర్చుకోవాలి మనం. ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్లలో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అని ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా అడిషన్ థియరం ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి ఒక కొత్త ఆపరేషన్స్ నేర్చుకుంటాం. దీంట్లో ఈ ఆపరేషన్స్ మీద అడిషన్ థియరం ఉంటుంది, మల్టిప్లికేషన్ థియరం ఉంటుంది, దీని మీద రిజల్ట్స్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటుంది, రిజల్ట్స్ ఆన్ వేరియన్స్ అని ఉంటుంది, రిజల్ట్స్ ఆన్ కోవేరియన్స్ అనే టాపిక్స్ వస్తాయి అనమాట. దీంట్లో రిజల్ట్స్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ దీని మీదనే. అట్నే వేరియన్స్, కోవేరియన్స్ అనేటువంటి టాపిక్స్ కూడా వస్తాయి. దాంట్లో నుంచి కూడా రిజల్ట్స్ ఆన్ వేరియన్స్ అండ్ రిజల్ట్స్ ఆన్ కోవేరియన్స్, ఆ టాపిక్స్ ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో నేర్చుకుంటాం. మీరు టాపిక్ వైజ్గా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా, ఎందుకంటే మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఏది కూడా చదవకండి. స్టార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మనం ఒకవేళ ఎవరైనా ఎంఎస్సి కనుక చేయాలనుకుంటే, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంఎస్సి ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రతిదీ కూడా, ఎంఎస్సి స్టార్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచే ప్రతిదీ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోండి. ఓకే, మనం ఏ ఒక్క బేసిక్ కూడా మిస్ అవ్వకూడదు. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఫస్ట్ పోసే బేస్ ఎంత ఇంపార్టెంటో, బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ ఎంత ఇంపార్టెంటో బేస్మెంట్ అంటే, ఆ బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన స్టార్ట్స్ ఎంఎస్సి చేయాలనుకుంటే ఇప్పుడు డిగ్రీలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏ ఒక్క టాపిక్ని కూడా వదిలేయద్దు. ఒకవేళ మనకి ఏదైనా
కష్టం అనిపించింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మన సార్‌లనో ఎవరినో అడిగైనా మనకి ఇంటర్నెట్‌లో ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకొని మరి నేర్చుకోవాలి. స్టార్ట్స్ ఏ టాపిక్‌ని కూడా వదిలిపెట్టకండి. సో, ఈ జనరేటింగ్ ఫంక్షన్స్ 4 ఉంటాయి. ఈ 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. నెక్స్ట్ క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. దీన్ని ఎంజీఎఫ్ అంటాం. ఎంఎక్స్ ఆఫ్ టీతో చూపిస్తుంది. ఓకే, సో నేను డెప్త్గా చెప్తాను. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మంచిగా చెప్తా. క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. అదేవిధంగా దీంట్లోనే ప్రాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఈ 4 జనరేటింగ్ ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సెకండ్ సెమిస్టర్కి వస్తే సెకండ్ సెమిస్టర్లో మొత్తం దాంట్లో మనకి డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్స్ కొన్ని ఉంటాయి, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్. ప్రతి డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్, ప్రాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఈ బేస్ అనేది అక్కడ యూజ్ అవుతుంది. సో వీటి గురించి మంచిగా డెప్త్గా నేర్చుకోండి. సో నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్లో 2 ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఆ ఇన్ఈక్వాలిటీస్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి కాచి స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ ఫస్ట్ది కాచి స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, దీనికి అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా చెబ్బీస్ ఇన్ఈక్వాలిటీ అండ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇది మన ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ స్టార్ట్కి వస్తాయి. ఓకే, అంటే మనం సిలబస్ని మొత్తం ఒకసారి అనాలిసిస్ చేస్తే మనం ఈజీగా చదువుకోవచ్చు. అందుకని చెప్పేసి మీకు అనాలైజ్ చేసా ఏ యూనిట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ విధంగా చదవాలని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడున్నటువంటి కరోనా ప్యాటర్న్, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కరోనా ప్యాటర్న్ అంటే ఒక 2 టాపిక్స్ అంటే 2 యూనిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే 100% ఆఫ్ ద మార్క్స్ గెయిన్ చేయొచ్చు 2 యూనిట్స్తోనే. అంటే ఇప్పుడు వచ్చే పేపర్ ప్యాటర్న్ అనేది ఆ విధంగా ఉండదు. కానీ అట్లని చెప్పేసి 2 యూనిట్లు చదివి 2 యూనిట్లు పక్కకు వదిలిపెట్టకండి. ఒకవేళ మీరు స్టార్ట్స్ని నేను డిగ్రీ వరకే స్టార్ట్స్ చూసుకుంటా అంటే దట్స్ యువర్ విష్. బట్ నేను స్టార్ట్స్ మీద ఎంఎస్సి చేస్తా అంటే మాత్రం 2 యూనిట్స్ చదవకండి, మీరు 4 యూనిట్స్ చదవండి. ఓకే, ఇన్ డెప్త్గా వెళ్ళండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ సెమిస్టర్ వీడియోస్ చేయమని చాలామంది ఇంతకుముందు అడిగారు. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ని అనలైజ్ చేసి తర్వాత చెప్తామని చెప్పేసి సిలబస్ని అనలైజ్ చేశా. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.